Subscribe to our channel and press the bell icon for the latest updates. భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఎట్టకేలకి మళ్లీ ఫామ్ అందుకున్నాడు. వన్డే ప్రపంచ కప్ ముంగిట దాదాపు 3 నెలల పాటు టీమిండియాను కంగారు పెట్టిన గబ్బర్ ఈ రోజు ఆస్ట్రేలియాతో మొహాలీ వేదికగా జరిగిన 4వ వన్డేలో మెరుపు శతకంతో చెలరేగాడు. కేవలం 97 బంతుల్లో 100 పరుగుల మైలురాయిని అందుకున్న శిఖర్ ధావన్ వన్డే కెరీర్లో 16వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత మరింత దూకుడు పెంచిన ధావన్ జట్టు స్కోర్ 254 వద్ద అవుట్ అయ్యాడు. ఈ వన్డేకి ముందు ఈ ఏడాది 11 వన్డేలు ఆడిన శిఖర్ ధావన్ వరుసగా 0, 32, 23, 75, 66, 28, 13, 6, 0, 21, 1 రూపంలో 265 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధశతకాలు ఉండగా 2 డకౌట్స్ కూడా ఉన్నాయి. దీనికి తోడు చివరి 6 మ్యాచ్ల్లో కనీసం ఒక 50+ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని కూడా అతను నెలకొల్పలేకపోయాడు. దీంతో మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్ ఈ ఓపెనర్ ఆడటంపై సందేహాలు నెలకొని ఉన్నాయి. కానీ ఈ రోజు శతకం బాదిన శిఖర్ ధావన్ రోహిత్ శర్మ 92 బంతుల్లో 95తో కలిసి తొలి వికెట్కి 193 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు భారీ స్కోరుకి బాటలు వేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.